హలో అందరు ఎట్లున్నారు మంచిగున్నారా అందరు ఎట్లున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచే స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఇవాళ వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి. చూసే ముందు అయితే మన వీడియోకి తెలిసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎదురెండ కొడతాను ఎండకి ఎదురు నిలిచిన తెలుసా కంకి గింజలు అదేమో పప్పు ఈరోజు సాంబార్ వేస్తాను అండ్ కంకి గింజలు గ్యారెలు వేద్దాం అనేసి నేను ఒలిచి పెడితే మొత్తం చీమలు పట్టినాయి, అందుకే ఎండకు పెట్టిన. ఇక గిళ్ళకైతే కళ్యామాకు కావాలి కదా, ఇక కళ్యామాకు కొనుక్కొద్దామని అయితే కూరగాయల దుకాణాలకు అయితే పోతానా. ఇక బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, నాతో పాటు మీరు చూసేయండి. నా బిడ్డను అయితే లోపల కీకలు ఎత్తా నేను తలుపులు వేసినందుకు. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది కదా, చూసేయండి. డోర్ చూడాలి పొద్దున్నే ఆటలు స్టార్ట్ చేసింది ఇక నన్ను ఇప్పుడు ఇక పరగో నేను ఇక ఎంటికలంతా వాళ్ళ డాడీ జుట్లు వేసి అటు వేసి ఇటు వేసి ఆగమాగం చేసిండు ఇంతసేపు. అయ్యో జుట్టేసిండారా మీ డాడీ నీకు? సాకుడు చూడు కూసుడు. ఇంకొంచెం ఇయ్యి. ఆకుకూరలకి ఆకుకూరలకి వస్తుంది. ఆకుకూరలు తింటారా ఎవరు? పెట్టు నువ్వు పెట్టు తినేదేమో, నువ్వు పెట్టు తినేదేమో, నువ్వు పెట్టు కొండలు పెడతాను కొని పెడతారు. అసలు అరకిలో అరకిలో కొని పెడతాం కాదు. టమాటాలు పెట్టాలా? శంకరయ్య పూజ చేసుకుంటావు నువ్వు పెట్టాలా? ఇక్కడ టమాటాలని పెట్టాలి. ఇంకా ఫోటో తీస్తాను. సాంబార్ వేస్తున్నా, చేస్తాను ఈరోజు అంటున్నా. ఇది గట్టిగా ఎందుకు అయ్యానా ఇక గ్యారెలు ఒక ప్లేటా అంటే నాలుగా సరిపోతాయా? ప్లేట్ అంటే ఎన్ని చెప్పినాను. మంచిగా వచ్చింది ఈసారి కంకులు, పర్ఫెక్ట్ కంకులు ఈసారి అయితే. నువ్వు అంట కళ్యాణకి 15 రూపాయలు ఇవ్వాలనా నామకి ఆంటీకి అడుగుతాను. 3 కట్టలు ఇచ్చింది, ఒక్కటి 5 రూపాయలు అట, 15 రూపాయలు అట. చాలామంది కంకి గారెలు లైక్ స్వీట్తో కూడా చేస్తారు కదా. నేనైతే పచ్చిమిర్చి వేస్తాను మిక్సీలో. మేము హాటే తింటాం, నేను హాట్ తింటాం, మా ఆయన స్వీట్ తింటాడు కానీ నేను హాటే తింటా కాబట్టి హాటే వేస్తాను ఆబ్వియస్లీ. కానీ ఊర్లో దొరికే కరివేపాకు ఎందుకో డబ్బులు పెట్టి కొనాలంటే అస్సలు పానం దొరికేది నాకు. అది 5 రూపాయలైనా సరే 10 రూపాయలైనా సరే. ఇంకా చూడు రిగా కళ్యాణకి 15 రూపాయలు అంట. ఆల్రెడీ ఒక కట్ట మొత్తం ఇలా జుంచి వేసిన నేను. ఇటు రానా ఒకసారి ఉప్పు దాకా చూస్తా. ఇట్లా నాకు బ్రష్ చేసినావు కదా, నేను బ్రష్ చేయాలి. కొత్త టీషర్ట్ వేసిండ్రా నాకు కొంచెం తప్పేనా తెలుపలేదా? కొంచెం వేయగా ఉప్పు. ఈ కంకి గేరల కొంచెం వేసినా చాలు, ఫుల్ ఉప్పు అవుతుంది, ఉప్పు అవుతుంది. కొంచెం లైట్గా చాలా. ఇక మళ్ళా కారం యాడ్ చేయనా? మొత్తానికైతే నాకు ఒక్క వాయ మిగిలింది అబ్బా చేయంగా. ఇక మహాగాడికి అయితే కంకి గ్యారెలు ఎక్కువ తినిపించదు కదా, మళ్ళీ డైజెషన్ అయితే నిన్నటి నుంచి తింటుందని ఒక 3 గ్యారెలు తినిపించి ఇక పాలల్లో అటుకులు వేసిన. తిన్నది కొంచెం మిగిలిచ్చింది, ఇది కూడా తినిపించాలి. మా మహా మేడం చూడుర్రి, కింద ఉన్నాయన్నీ తీసి పైన పెడుతుంది, మళ్ళీ పైన ఉన్నాయన్నీ తీసి కింద పెడుతుంది. ఇదే కథ. ఇక
ఇల్లు చదరాలన్నా కూడా పిచ్చిలు ఎత్తాను, అంత ఆగమాగం ఎత్తాందిరా. ఒక్క దగ్గర ఉంచుడే లేదురా మహా. నువ్వు అయితే ఏం చేస్తున్నావు? ఇదే కథ, కింది మీద మీది కింద, ఏమైనా గ్యాస్ దగ్గరే. ఇడ్లీ చేద్దాం రేపు అనేసి ఇప్పుడే పప్పు నానబెట్టిన. అండ్ సాంబార్ చేస్తున్నా కదా ఈరోజు. సాంబార్కి ఇవి కింద రైస్ కడిగి పెట్టుకున్నా, ఇంకా సాంబార్ స్టార్ట్ చేయాలి. ఎక్కడ చేయనిస్తుంది అమ్మ, అస్సలు చేయనియట్లేదు. పప్పులో వాటర్ ఎక్కువైనాయి, మెత్తగైందిరా. సాంబార్ చేయడం కంప్లీట్ అయింది, రైస్ కూడా అయింది. మా మహాబేబీ పడుకుంది, తినిపిద్దాం అనుకునే లోపే. లక్కే సాంబార్. పప్పు కూడా తీసిన, ముద్దపప్పు కొంచెం. అండ్ ఆయిల్లో ఇవి పాపడాలు మొన్న తీసుకొచ్చిన డిమార్ట్లో. ఇవి ఎట్లుంటాయంటే మనం ఇంట్లో వేసుకుంటాం చూసినా వడియాలి, ఆ టేస్ట్ వస్తాయి. సో ఇదంతా చేసి గ్యాస్ అంతా గలీజ్ ఉన్నది, ఇక క్లీన్ చేయాలి. మా భగత్ బాబుకి ఇట్లా పప్పు కావాలి అన్నట్టు, సాంబార్ అయినా పర్లేదు పప్పు కావాలి, అందుకే కొంచెం తీసిన. ఇంకా మహాకి కూడా అవుతుంది కదా అన్నట్టుగా వాళ్ళిద్దరి కోసం ఈ కొంచెం అయితే తీసిన. బాగుంటాయి టేస్ట్ అసలు. ఆఫ్టర్నూన్ లంచ్ ఈరోజు మా భగత్ కూడా లేడు, ఇంకా రాలేదు. మేము మార్నింగ్ గారెలు తినలేదు, సంట అయింది అంటే మాడిపోయినాయి తిందాం అనుకునే లోపే. సో ఆకలి అవుతుంది, 1:45 అవుతుంది. మళ్ళీ ఆయన ఇంకా వచ్చేసరికి లేట్ అవుతుంది అంట, ఇంకా నన్ను తినేసి అన్నాడు. అందుకే ఇంకా ఇప్పటివరకు ఎంటీ స్టమక్తో ఉండడమే ఎక్కువ, ఇంకా నా వల్ల కావట్లేదు అనేసి ఇక తినేస్తున్నా. బాగుంది టేస్ట్. ఇవైతే ఇంకా మా భగత్ బాబుతో పాటు కార్తిక్ అన్నయ్య అయితే వర్క్ చేస్తాడు. సో అన్నయ్య కోసం ప్యాక్ చేసిన. అన్నయ్య వచ్చేసి బ్యాచిలర్ కష్టాలు ఎట్లుంటుంది ఆ స్టేజ్ నుంచి వచ్చినాయి కదా, నాకు తెలుసు కదా. అంటే వాళ్ళు చాలా మిస్ అవుతూ ఉంటాం కదా అమ్మ చేతి వంటని కానీ, ఇంకా ఇంట్లో అన్నీ తెలుసు కదా, బయట కర్రీస్ ఎంత సప్పగా ఉంటాయో, ఇక అవి తినలేక చచ్చిపోతారు. అందుకే అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటా, రెగ్యులర్గా కాదు కానీ ఎప్పుడో ఒకసారి అట్లా పంపిస్తూ ఉంటా. సో ఇంక ఈరోజు సాంబార్ కదా అన్నట్టుగా పంపిస్తున్నాను. నేనైతే అబ్బా హాస్టల్లో ఎన్ని ఇయర్స్, నా 10th నుంచి అవి 5, 6, 8 ఇయర్స్ నేను హాస్టల్లోనే. మొత్తం ఆ ఫుడ్ ఎట్లుంటుందో, బయట కర్రీస్ ఎట్లుంటాయో అవన్నీ తెలుసు. అందుకే అప్పుడప్పుడు అట్లా పంపించాలనిపించి ఇంకా చెప్తా ఇంకా మా భగత్కి, ఈరోజు ఎక్స్ట్రా కర్రీ ఉంది, ఎక్స్ట్రా చేసిన ఇంకా అనేసి అన్నయ్యకి ఇవి అనేసి అంటే ఇంకా నేను తీసుకెళ్ళా అన్న కూడా ఒక్కొక్కసారి అయితే ఆయనకు తొందరపాట్లో తీసుకెళ్ళాను కూడా తీసుకెళ్ళాడు. ఇప్పుడు వస్తున్నారంట, ఇంకా కింద బ్యాగ్లో వేసేయమన్నారు, వేసేయాలి ఇప్పుడు. మన మహాబేబీ అయితే అప్పుడు పడుకుంది, ఇంకా లేవని కూడా లేవలేదు. చల్లగా వస్తుంది అసలుకి బయట. ఇక్కడ వీడియో ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా మా భగత్ బాబు కాల్ చేసిండు అన్నట్టు. ఇట్లా వచ్చినాము, బ్యాంకుకి వెళ్ళినాము, ఆ లోపు కర్రీ అయ్యో. యాక్చువల్లీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా గైస్, 4:30 అవుతుంది. 4:30 అవుతుంది. ఈ టైం వరకు ఇంకా పాపం వాళ్ళు లంచ్ కూడా చేయలేదు. ఇంకా మా భగత్ బాబు కూడా లంచ్ చేయలేదు ఈరోజు. సో కూర్చున్నా, వెయిట్ చేస్తున్నా. ఇక్కడ పెట్టిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. బ్యాంక్కి వెళ్ళి వచ్చినట్టున్నారు ఫోన్ చేసి. ఎప్పుడు అనగా పోయినవరా, టైం అవుతుంది తినాలి అన్న సూలి. 4:30 అవుతుంది, ఇంతవరకు తినకుండా ఏం చేస్తానా? ఇప్పుడు వస్తా 4:30 అవుతుంది. గింతసేపు అయినా నీకు అలవాటే కదా లేట్గా తినడు రోజు. దేకకుండా పోతాయిందిరా నీకోసం వీడు వెయిట్ చేస్తా అంటే. ఆకలి అవుతుంది కావచ్చు కదా, ఘోరంగా అవుతుందా? మహా పడుకున్నది, అప్పుడు పడుకున్నది, తీసినట్టున్నది. తీసిందా వాళ్ళ
ఏదైనా వందనా? అవునా, బాగున్నాయా? పోదామా? అయ్యో అమ్మ, ఏమైంది తెలుసా అని, ఈరోజు చికెన్ టికెలు ఉంటాయి చూసినావా, వాళ్ళు చికెన్ టికెలు వాళ్ళు తీసుకునేట వాళ్ళు వచ్చిళ్ళు. వాళ్ళు ఏమన్నారు ఎరికేనా, 50 గ్రాములకి 100 గ్రాములకి 3000 ఇస్తా అన్నారు. మనం ఎంతైనా తెలుసా, ఒక 100 గ్రామ్స్ తక్కువ 50 గ్రాములు అయినాయి ఎంటికలు. చీ 10 గ్రాములకు అంటే 40 గ్రామ్స్ అయినాయి అన్నట్టు. 50 గ్రామ్స్ అయితే 1500 ఇస్తా అన్నది. మళ్ళీ వస్తా, మళ్ళీ కూడబెట్టుకో తీసుకుంటా. వాళ్ళకంటే 25,000 శాలరీ అట్రా పోయి వాళ్ళ పని మంచి. మళ్ళీ వాళ్ళకి ఇంకా కమిషన్ కూడా దొరుకుతుంది అంట. మంచిగా ఉన్నది కదా వాళ్ళ పని. మాట్లాడింది చాలాసేపు ఆ అక్క, నేను అందరం. అట్లక్క వాళ్ళ మమ్మీకి ఇచ్చిందంట ఎంటికలు అంటుంది. ఇవ్వకుండా అయిపో మంచిగా 3,000 వచ్చి నాకు నై మస్తుండే ఎంటికలు అనేసి అంట. ఇక మా మమ్మీ గిన్నె ఎంటికలు మా అమ్మమ్మకి ఇస్తే మనకు 2 గిన్నెలు తీసుకున్నదట మా అమ్మమ్మ. పెద్ద గిన్నెలు, ఒకటి బిర్యానీ గిన్నె, ఒకటి సర్వపిండి గిన్నె. పెద్ద గిన్నెలు ఉంటాయి ఇప్పుడు బిర్యానీ తీసుకున్నదట. అది మనకి సపరేట్గా అవేదో ఉంచుకొని ఇక్కడ అమ్ముకుంటాం, ఫుల్ పైసలు వస్తాయిగా కదా మనకి. అట్లకి ఏమంటుంది తెలుసా, నా ఇంటికలకి ఎంత వస్తాయి అంటావు అంటుంది. నాకు ఘోరంగా వచ్చింది. ఇక నా ఇంటికలకైతే ఏం రావక్క, నీ ఇంటికలకి ఏమో కదా అని అన్నగా. మొన్న నేను కట్ చేసిన ఎంటికలను తీసుకొచ్చుకుంటా హెయిర్ కట్ చేయించుకున్నాం. మస్తు రేట్ ఉన్నదట తెలుసా. మా మమ్మీ వాళ్ళ దగ్గర అయితే 5300కు ఉన్నదట హైదరాబాద్లో. మస్తు రేట్ ఉన్నదట ఎంటికలు. ఎట్లున్నా సాంబార్ బాగుందా? 4:30 అవుతుంది టైము. ఏం తినలే ఇక అట్లనే. పొద్దున గ్యారెలు తినిపోయినావు అంతేనా? ఇక ఆ కార్తీక్ అనే తిన్నాడా గ్యారెలు? చప్పగా ఉన్నాయి కదా నానే. ఏం తినలే ఇక అన్నయ్య, అది ఒక్కటే తిన్నాడా? బయట టిఫిన్. అయ్యో తిన్నావా? ఈ టీషర్ట్ గాయస్ నేను ఈయన బర్త్డేకి తీసుకున్నా కదా విశాల్ మార్ట్లో, అదే టీషర్ట్. అది బాగానే టీషర్ట్స్ పాయింట్లు. ఈ పాయింట్ కూడా నేను తీసుకున్నా కాదు కదా, అప్పుడు లాస్ట్ ఇయర్ బర్త్డేకి తీసుకున్న పాయింట్ కదా అది. हर माल 100 रुपए 100 रुपए 100 रुपए जौन सभी 100 रुपए हर माल 100 रुपए धमाका सेल बर्तनों की सेल हर माल 100 रुपए 100 रुपए जौन सभी 100 रुपए हर माल 100 रुपए धमाका सेल बर्तनों की सेल हर माल 100 100 रुपए जौन सभी 100 रुपए हर माल 100 रुपए 100 रुपए स्टील सामान 1 ఒకటి గట్టి ఉన్నాయి అంతా మంచిగా ఉండే వాటంతా అడిగి అంటుతుంది. అవేమో 1000 రూపాయలు అట్లుంటాయి. ఉన్నది 100 రూపాయలకు బెటరే కదా. పాపం తెలుసా వాళ్ళకి ఒక్కరు కూడా రాలేదు. మేము ముగ్గురం పోగానే మస్తు మంది వచ్చింది తెలుసు. ఇట్లా మేము పోయాని సేపు ఒక్కరు లేరు. ఇట్లాంటి ఒక లైన్ మొత్తం పోయింది తెలుసా. మేము పోగానే ఇప్పుడు అఖిలకి తీసుకుంది, సుప్రియకి తీసుకుంది, నేను తీసుకున్నా. బేషన్ ఎందుకు మనకు ఉన్నదని తీసుకోలే. ఒకటి పెద్దది ఉంది కలుపుకునేది, అదా ఇది మంచిగా ఉన్నది అందుకే. లేచినావా అరే నాన్న? లేచినావారా? లేచినావా? ఏదైనా 100 ఏమో నాకు అందులో ఏం తెలుసులే. నువ్వు ఉంటే బాగుండి అనిపించింది నాకు. ఒక నాన్ స్టిక్ ఉన్నది, అది తీసుకోవాలా వద్దా అనిపించింది. చాలా మంది తీసుకుంటారు. 100 రూపీస్ అది కూడా. కానీ రియల్ నాన్ స్టిక్ కాదు అది, కానీ అట్లుంది కోడింగ్. మంచిగా ఉన్నది చూడడానికి. అది ముగ్గురం ఇదే తీసుకున్నాం. ఆడకి వచ్చిన వాళ్ళందరూ ఇదే తీసుకుంటారు.
100 రూపాయలు ఫ్రీ. ఇంకా ఫ్రూట్స్ కట్ చేసేది ఇట్లా ప్రెస్ చేసేది అది కూడా ఉన్నది. ఏమన్నా అంటావని తెలియలేమన్నా. క్వాలిటీ గురించి నీకు తెలిసినంత నాకు తెలియదు కదా, అందుకే తెలియదు. ఎప్పుడు లేచింది చుంచుకున్నది తింటా. ఎవరు ఇచ్చిల్రా ఇది? బెద్దమ్మ ఇచ్చిందా రాకిలో బెద్దమ్మ? మా పక్క బిల్డింగ్ అక్క ఇచ్చింది చపాతీలు. ట్రయాంగిల్ షేప్ మడత రొట్టె, ఇది మంచిగా ఉన్నది. తిన్నానా? చెప్పాల్సిన అవసరం లేదు మమ్మీ నువ్వు నాకు అంటది వచ్చి. ఇట్లా చుంచుతాను అదో చుంచుడు చూడ. ఏం చెప్తావు చూద్దాం మాకు. మా వరంగల్లో పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారటుల్లా. వరంగల్లో అని కాదు, ఇంకా నిజామాబాద్ అంట, మంచిర్యాల్లో అట్లా చాలామంది ఒక 70-80 మెంబర్స్ వచ్చిర్రంట. దారుణంగా భయం అవుతుంది అసలు. ఆ వీడియోస్ చూసిన దగ్గర నుంచి సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు. నైట్ అంతా అదే గుర్తొస్తుంది. మహానైతే మేము గట్టిగా పట్టుకొని పడుకుంటున్నాం. అసలుకి జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే, పిల్లలు ఉన్న వాళ్ళు. నాకు పెట్టవారా? ప్రతిసారి అంతే, ఒకటేమో ఆమె పెట్టుకుంటుంది, ఒకటేమో వాళ్ళ డాడీ పెడుతుంది. అగో ఆమె పెట్టుకున్నది ఫస్ట్ ఒకటి, ఇప్పుడు నీకు పెడతాంది మళ్ళా. మరి నాకురా, మరి నేనేంటిది మరి మీ డాడీకి పెడితే? ఏ మహా మరి నాకు పెట్టవా? నన్ను దేకనే దేకు. సేమ్ అండి. ఇంక ఇప్పుడు కూడా మార్నింగ్ డే. ఇదేమో మహా బేబీకి, ఇంకా ఇది నాకు అండ్ మా భగత్ బాబుకి. సో ఇంకా నేను మహా బేబీకి తినిపిస్తే ఐస్ మా ఆయన నాకు తినిపిస్తూ తినేస్తాడు. ఇప్పుడైతే ఇంకా పాపడాలు కూడా లేవు, డైరెక్ట్ సాంబార్తో తినేయడమే. లైట్గా ఫుడ్ ఇందులోనే ఆఫ్ తినేస్తాము. ఇదన్నమాట. ఇంకా గుంటూరు కారం మూవీ వస్తుంది అంట, చూద్దాం అనేసి అంటున్నాడు. అదేంత బాగాలేదంట, బట్ టాక్ చూడాలి కదా అనేసి. అది వచ్చి 3 days అవుతుంది. 3 days నుంచి చూద్దాం అనేసి అంటున్నాడు. బట్ ఏంటిదంటే నాకు అసలు సెట్ కావట్లేదు. మా ఆయన ఏంటిదంటే ఇద్దరం కలిసి కూడా అలా అనేసి అంటాడు. వాటు నీ లేకపోతే చూడడు ఈయన సినిమా. ఏ సినిమానైనా ప్రతి ఒక్కటి మేమిద్దరం కలిసి చూస్తాము. ఇంక ఇప్పుడైతే గుంటూరు కారం మూవీ చూస్తూ తింటాము. పదా నాన్న, నీకు వస్తున్నా పదా, నీకు తినిపిస్తా, నీకే తినిపిస్తా పదా. తెస్తున్నారా నీకే పదా, నువ్వు తినొద్దు, నేను తినిపిస్తుందా. అయ్యో నేను సాంబార్ వేలే, ఇది పట్టుకో మరి, ఆమె వస్తుంది మళ్ళీ అటు వస్తుంది. పాపడాలు లేవు ఎందుకులే ఇప్పుడు ఆమె పాపడాలు చూసింది అనుకో మళ్ళీ అవే కావాలంటుంది. చేయనా మరి, వద్దా? ఓకే డన్. మహాబేబీ కలిపేసిన దానా, నీకు డాడీ కలిపేసి తినిపిస్తుందా నీకు నేను. సో ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్ ఆల్. గుడ్ నైట్ చెప్పు నాన్న, గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ టు ఎవ్రీవన్. అయ్యో ఎగ్జైట్, సాంబార్ అంటే మా మహాడికి ఫేవరెట్, అందుకే ఇంతగానో ఎగ్జైట్ అవుతుంది. ఓకే గైస్, బాయ్, టేక్ కేర్ ఆల్. గుడ్ నైట్ టు ఎవ్రీవన్.